బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలో వరద బాధితులను బురద కష్టాలు వెంటాడుతున్నాయి. 13 రోజులు గడుస్తున్నా ఇంకా బురదలోనే ఉన్నారు అక్కడి ప్రజలు. పాయకాపురం ప్రాంతంలో రోడ్లలో బురద పేరుకుపోయింది. వీధులు, ఇళ్లు బురదమయంగా మారాయి. బాధితులు ఆ బురదలో తిరుగుతూనే ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. బుడమేరు వరదతో సర్వం కోల్పోయామని వారు ఆవేదన చెందుతున్నారు. మా కరెస్పాండెంట్ సురేంద్ర ప్రస్తుతం విజయవాడలో ఈ బురదతోటి ప్రజలంతా ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. సురేంద్ర, చెప్పండి. కొంతవరకు ఫైర్ ఇంజన్లను ఏర్పాటు చేశారు, అవి వచ్చి ఇళ్లను శుభ్రం చేసి వెళ్తున్నాయని చెప్తున్నారు. మరి ఏంటి పరిస్థితి? అది నిజం అవునా కాదా? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? బిందు 13 రోజులు, నేటికి 13 రోజులుగా వరద సృష్టించిన విధ్వంసంలోనే ఇంకా అక్కడ ప్రజలు ఉన్నారని చెప్పొచ్చు. పూర్తిగా వరద తగ్గుముఖం పట్టినా కానీ ఎక్కడిక్కడ బురద మాత్రం ఇళ్లలో మ్యాట్లు వేసిన పరిస్థితి. అయితే ప్రభుత్వం కూడా ప్రకటించింది, మొత్తం ఇల్లులన్నీ కూడా మేమే క్లీన్ చేస్తాము, ఫైర్ ఇంజిన్ల ద్వారా శుభ్రపరుస్తామంటూ ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు వందల సంఖ్యలోనే ఫైర్ ఇంజిన్లు పనిచేస్తున్నాయంటే అధికారిక లెక్కలు కూడా చెబుతున్నాయి. అయితే సృష్టించిన విధ్వంసం మాత్రం చాలా చిన్నది కాదు, చాలా పెద్ద విధ్వంసం అని చెప్పాలి. ఏరియాలు పూర్తిగా వరదలో మునిగిన ప్రాంతాలు ఉన్నాయి. దాదాపు ఇప్పటికే 27,000 ఇళ్లని శుభ్రం చేశామని ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్న పరిస్థితి. అయితే ఇంకా లోపల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, కండ్రిక కానీ, పాయకాపురం కానీ, రాజీవ్ నగర్ కానీ, రామరాజ్య నగర్ కానీ, నందమూరి నగర్, ఈ ప్రాంతాల్లో ఇంకా వరద ప్రభావం ఇంకా తగ్గలేదు. అక్కడంతా బురద మ్యాట్లు వేసి ఉంది. అక్కడ వరద క్రమేణా తగ్గింది. వరద ఎప్పుడైతే పెరిగిందో 2-3 రోజుల తర్వాత అక్కడ ఉన్న జనాలంతా కూడా వివిధ ప్రాంతాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళిన పరిస్థితి. వరద తగ్గిన తర్వాత వాళ్ళంతా ఇళ్లలోకి మళ్ళీ చేరుకున్న పరిస్థితి అయితే కనిపించింది. ఇంకా కూడా ఏవైతే ఆ ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాల్లో ఇంకా కూడా వరద నీరు పూర్తిగా నిండి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఫైర్ ఇంజిన్లు ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ వస్తున్నాయి. ఈ ఏరియాకి రావడానికి ఏ సమయం పడుతుందో, ఏ తేదీ పడుతుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి ప్రజలే స్వచ్ఛందంగా వాళ్ళ ఇల్లుని వాళ్ళు శుభ్రం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడున్న బురద నీటితోనే వాళ్ళ ఇళ్ళన్నింటినీ కూడా క్లీన్ చేసుకుంటున్న పరిస్థితి కూడా మరో పక్క కనిపిస్తుంది. పూర్తిగా సర్వస్వం కోల్పోయామంటూ వాళ్ళు చెబుతున్న పరిస్థితి. నిన్న తిరిగి మనం పూర్తిగా మోకాల లోతు బురద ఇంకా ఇళ్లలోనే ఉన్నది. పూర్తిగా సర్వస్వం కోల్పోయారు. ఆ రోజు పనికి వెళ్తే ఆ రోజు గడిచే పరిస్థితి. అద్దెలలో ఉన్నారు. పైసా కూడబెట్టుకొని సంపాదించుకున్న సరుకులన్నీ కూడా, మొత్తం సామాన్ని కూడా నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు ఒక్కొక్క ఇంటికి 1,00,000 నుంచి 5,00,000 వరకు పూర్తిగా ఆర్థిక నష్టం జరిగిందని చెప్తున్నారు. ఇప్పటి వరకు మేము దాదాపు 10-15 ఏళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఆస్తి అంతా ఒక్క వరదతో పూర్తిగా నాశనం అయిపోయింది. మళ్ళీ మేము తేరుకోవాలంటే ఎన్నేళ్ళు పడుతుందంటూ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా పూర్తిగా కనిపిస్తుంది. ఇంకా వరద నీరు ఎన్ని రోజుల్లో తగ్గుతుందో చెప్పలేం. ఇప్పటికే ఫైర్ ఇంజిన్లు పెట్టారు, మోటార్స్ పెట్టి వరద నీటిని తోరుతున్నా, మరొక పక్క గండ్లు కొట్టి ఆ వరద నీటిని బయటికి తీసుకొస్తున్న ప్రయత్నం చేసిన ప్రభుత్వం, అక్కడ మాత్రం వరద నీరు క్రమేణా పెరుగుతుంది. ఎందుకంటే దాదాపు 10 రోజుల నుంచి ఇటు వరద నీటితో పాటు ఇళ్లలో వాడిన వాటర్ కూడా అక్కడే కలిసి ఉంది. ఇటు అంటువ్యాధులు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జ్వరాలు ఎక్కువ వచ్చిన పరిస్థితి. మరోపక్క ఎవరైతే పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చర్మవ్యాధులు వచ్చిన పరిస్థితి. అక్కడ ఉండే స్థానికంగా ఉండే వాళ్ళకి చర్మవ్యాధులు ప్రబలుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు ప్రభుత్వం 167 వరకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినా కానీ అక్కడ ఉన్న సంఖ్య దాదాపు 3.5 లక్షల మంది ఈ వరద ప్రభావిత వల్ల ఇబ్బందులు పడ్డ పరిస్థితి. కేవలం 167 మాత్రం ఎక్కడ సరిపోతాయంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం సామాన్లకు ఆర్థిక సాయం చేయడం కాదు, మాకు ఏవైతే కోల్పోయామో అవన్నీ కూడా సామాన్లని ప్రభుత్వమే కొనుగోలు చేసి అందించాలంటూ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఈ సింగనగర్ ఏరియా కానీ, పాయకాపురం కానీ, కండ్రిక, అయోధ్య నగర్ ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది. సింధు.